హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. అండ్ ఫైనల్లీ చాలా ఇయర్స్ వెయిట్ తర్వాత నేనైతే 'పుష్ప 2' ట్రైలర్ ఫైనల్‌గా రిలీజ్ అయిపోయింది. అండ్ అది క్రిటిక్స్ నుంచే కాదు, చాలా ఫ్యాన్స్ నుంచి కూడా చాలా మంచి టాక్‌ని అయితే సొంతం చేసుకుంది. మెయిన్‌లీ నార్త్‌లో అయితే వాళ్ళైతే ట్రైలర్ చూసి లిటరల్లీ పిచ్చోలైపోతున్నారు భయ్యా సినిమాకి. అండ్ నాకు కూడా ట్రైలర్ చాలా నచ్చింది చూడగానే. అండ్ ట్రైలర్ కూడా మంచి టాకే వస్తుంది. ఎస్పెషల్లీ నేను ట్రైలర్‌ని ఒక 2, 3 సార్లు చూసాను. అండ్ నాకు ఒక 2, 3 నోటబుల్ డీటెయిల్స్ అయితే దొరికాయి. సో, ఆ తర్వాత ఎందుకో ఒక డీటెయిల్డ్ వీడియో చేయాలనిపించింది సినిమా పైన, బ్రేక్ డౌన్ వీడియో. సో, అలా అని ట్రైలర్‌ని మళ్ళీ ఒక 10, 100 సార్లు చూసి ఈ డీటెయిల్స్‌ని అయితే గ్యాదర్ చేశాను. అండ్ ట్రస్ట్ మీ, మీరు ఈ వీడియో చూసాక ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. అండ్ నేను చెప్పబోయే డీటెయిల్స్ అయితే మీలో చాలా అంటే చాలా తక్కువ మంది నోట్ చేసి ఉంటారు. మెయిన్‌లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి అయితే ఈ ట్రైలర్ చూసాక నిజంగా పిచ్చెక్కిపోయి ఉంటది. అండ్ నేను ఇప్పుడు చెప్పబోయే డీటెయిల్స్ చూస్తే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. అంత మంచి మంచి షాట్స్ ఉన్నాయి టీజర్‌లో. అండ్ తప్పకుండా ఈ ట్రైలర్‌ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి. మెయిన్‌లీ ఈ బ్రేక్ డౌన్ వీడియోని ఖచ్చితంగా చూడండి. మీకు చాలా అంటే చాలా హిడెన్ డీటెయిల్స్ తెలుస్తాయి. అండ్ షాట్ కూడా మామూలుగా లేదు. ఒక్కొక్క షాట్ అల్లు అర్జున్ గారిని ఘోరంగా హైలైట్ చేస్తున్నాయి. సో యాహ్! లేట్ చేయకుండా ఆ డీటెయిల్స్ ఏంటి, ఆ ఎలివేషన్ షాట్స్ ఏంటి అనేది చూసుకుందాం. అండ్ అంతకంటే ముందు ఛానల్‌ని కొత్తగా చూస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేసే చూస్తున్నారనుకుంటున్నాను. చేయకుంటే ప్లీజ్ కిందకి లైక్ చేసేయచ్చు కదా! అండ్ సో యాహ్! ఇప్పుడు ఫస్ట్ డీటెయిల్ గురించొస్తే మెయిన్‌లీ టీజర్ షాట్ అనే సెకండ్ షాట్ నుంచే డీటెయిల్స్ అయితే మొదలుపెట్టేసాడు సుకుమార్క్. సో యాహ్! మనం సెకండ్ షాట్‌లో ఇక్కడ చూసుకోవచ్చు. ఎవరో మ్యాప్ పైన చేతి పెట్టి ఏదో రూట్‌లో ఎక్కుతున్నారు. అండ్ ఆ చేతి చూసుకుంటే ఆ ఫింగర్ చూస్తే అర్థమైపోతుంది. ఖచ్చితంగా అది పుష్ప చేతే. అండ్ పుష్ప ఏదో రూట్‌లో ఎక్కుతున్నాడనమాట. ఆ మ్యాప్ చూసుకుంటే చిత్తూరు డిస్ట్రిక్ట్ మ్యాప్ అప్పట్లోది. సో యాహ్! ఈ సెకండ్ షాట్‌లో చూసుకోవచ్చు. పుష్ప అయితే మెయిన్‌లీ వాటర్ రూట్సే చూస్తున్నాడు. అండ్ ఆ వాటర్ రూట్స్ నెక్స్ట్ షాట్‌లో చూపిస్తారు మనకి. యాహ్! ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఈ వాటర్ రూట్స్‌లో ఎర్రచందనం అయితే స్మగ్లింగ్ చేస్తున్నారనమాట. యాజ్ ఇట్ ఈజ్ మనం పార్ట్ 1లో చూసాం కదా! డ్యామ్‌లో స్మగ్లింగ్ చేస్తారు. సో, అలాగే ఇక్కడ వాటర్ రూట్స్ అనమాట. అండ్ కమింగ్ టు ద సెకండ్ డీటెయిల్, ఇదైతే ఫస్ట్ డైలాగ్ టీజర్‌లో. అండ్ ఇక్కడ ఓల్డ్ ఏజ్‌లో ఉన్న జగపతి బాబు గారు మాట్లాడుతూ అలా చెప్తూ ఉంటారు. ఎవడ్రా వాడు? వాడికి డబ్బంటే వాల్యూ లేదు. అండ్ వాడికి చిన్నప్పటి నుంచి ఏదో బాధ ఉంది అని ఒక కాంటెక్స్ట్‌లో చెప్తారనమాట. సో, వెంటనే మనకి పుష్ప చైల్డ్‌హుడ్ ఎపిసోడ్స్ చూపిస్తారు ఇక్కడ. ఇక్కడ చూస్తుంటే పుష్పరాజ్ ఫ్రెండ్స్ అందరూ క్రికెట్ ఆడితే పుష్పరాజ్‌ని మాత్రం అస్సలు ఆడిపించుకోరు. ఎందుకో తెలిసిందే కదా మనకి. పుష్పరాజ్‌ని అందరూ అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో, అక్కడ ఈ బాధనైతే చూపిస్తారనమాట. అండ్ దీనికి కంటిన్యూటీగా ఒక పెద్ద ఎలివేషన్ షాట్ ఉంది. అదేంటో లాస్ట్‌లో చెప్తా. అప్పటి వరకు స్కిప్ చేయకండి వీడియో. సో, యాహ్! నెక్స్ట్ షాట్‌లో కూడా ఒక పెద్ద ఎలివేషన్ సీన్ ఉంది. అది కూడా ఏంటో లాస్ట్‌లో చెప్తా. ఈ 2 ఎలివేషన్ సీన్స్ తప్పకుండా మిస్ అవ్వకండి. మేబీ ఇవి సినిమాలో చాలా పెద్ద ఇంపాక్టే ఉండబోతున్నాయి. అండ్ మనం థర్డ్ ఇంపార్టెంట్ డీటెయిల్ చూసుకుంటే హీరో, హీరోయిన్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ. ఇక్కడైతే చాలా షాట్సే చూపించారు హీరోయిన్ మధ్యల మనకి ఆ బాండ్ అండ్ ఆ కెమిస్ట్రీని చూపియడానికి. అండ్ సక్సీడ్ అయ్యాయని చెప్పాలి. మెయిన్‌లీ ఈ షాట్. ఇదైతే చాలా గట్స్ ఉండాలి భయ్ ఈ షాట్ తీయడానికి. ఇక్కడ హీరోయిన్ లెగ్‌తో హీరో గడ్డంని ఎలా అంటూ ఉంటది. అంటే తెలిసిందే కదా మనకి ఇది 'పుష్ప' మేనరిజం అని. సో, ఈ షాట్‌కైతే చాలా గట్స్ ఉండాలి. అంత స్టార్ హీరో అయ్యుండి ఇలాంటి షాట్ చేశాడంటే లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. సో, యాహ్! మనకి ఈ డైలాగ్ అయితే హీరోయిన్ మధ్యలో ఉన్న బాండ్ అయితే క్లియర్‌గా చెప్తది. ఇక్కడ డైలాగ్ ఉంటది కదా! పుష్ప అంటాడు, "నేను నా పెళ్ళాం మాట వింటే ఎలా ఉంటానో ఈ ప్రపంచకానికి చూపిస్తానని." సో, ఇక్కడ మనకి క్లియర్‌గా అర్థమవుతుంది పుష్ప తన వైఫ్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో అని. అండ్ ఆ నెక్స్ట్ కొన్ని షాట్స్ తర్వాత మన పుష్పరాజ్ ఇక్కడ ఒక ఫైట్ సీన్ తర్వాత ఒక నీళ్ళ వాటర్ బాడీలో పడిపోతాడనమాట. ఆ ఫైట్ తర్వాత మేబీ అతనికి ఏమైనా గాయాలు ఉండి యాక్చువల్లీ అంటే నార్మల్‌గానే పడిపోయి ఉండొచ్చు. అండ్ ఎప్పుడైతే పుష్పరాజ్ వాటర్‌లో పడిపోతాడో ఆ నెక్స్ట్ షాట్‌లోనే మన ఫహద్ ఫాజిల్ ఎంట్రీ ఉంటది. అండ్ అది కూడా ఎలా అయితే పుష్పరాజ్ వాటర్‌లో పడిపోతాడో ఆ వాటర్‌లో నుంచి ఫహద్ ఫాజిల్ లేస్తాడనమాట. సో, ఇక్కడ మనకు చూపిస్తారు హీరో ఇంకా విలన్ మధ్య ఉన్న ఆ రైవల్రీ ఎలా ఉందని. అండ్ ఇక్కడ ఫహద్ ఫాజిల్ లేసాక ఇంకా కొన్ని ఫహద్ ఫాజిల్‌కి చాలా చాలా మంచి షాట్స్ ఉంటాయి. మెయిన్‌లీ ఆ ఎంట్రీ షాటే నాకు చాలా నచ్చింది. ఆ బ్యాక్‌గ్రౌండ్ ఓల్డ్ సాంగ్‌తో చాలా బాగుంది. అండ్ యాహ్! నౌ కమింగ్ టు ద ఫిఫ్త్ డీటెయిల్. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫహద్ ఫాజిల్ అండ్ కొందరు పోలీస్ ఆఫీసర్స్, కొందరు ఫారెస్ట్ ఆఫీసర్స్, ఇంకా మిలిటరీ అనుకుంటా వీళ్ళందరూ కలిసి పుష్పరాజ్ స్మగ్లింగ్ చేసే దగ్గర రైడ్ అయితే చేస్తారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ రైడ్ చేసిన తర్వాత వాళ్ళందరిని పట్టుకుంటాడు. అండ్ ఆ రోజే ఫహద్ ఫాజిల్ చాలా కొడతాడనమాట వాళ్ళందరినీ. అది నెక్స్ట్ షాట్‌లో చూసుకోవచ్చు. యాహ్! ఇక్కడ ఫహద్ ఫాజిల్ వాళ్ళందరి పైన రివెంజ్ తీసుకొని ఒక కసితో కొడతాడనమాట. ఇక్కడ చూసుకోవచ్చు కొన్ని షాట్స్ దానికి సంబంధించినయి. ఈ షాట్స్ అయితే మనకి ఫహద్ ఫాజిల్ విలనిజం అంటే ఏంటో చూపిస్తాయి. అండ్ యాహ్! దాని తర్వాత ద మెయిన్ డీటెయిల్స్ జాతర ఎపిసోడ్ భయ్యా. ఇక్కడ ఒక్కటి కాదు, 2 కాదు చాలా 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 డీటెయిల్సే దాగున్నాయన్నమాట.
అందులో కొన్ని ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మనకి 'పుష్పరాజ్' వాళ్ళ స్టెప్ బ్రదర్ అదే అజయ్ గారి క్యారెక్టర్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు. సో, మేబీ ఆ జాతరలో ఏదో ఫైట్ జరుగుండొచ్చు. సో, అజయ్ గారు కూడా 'పుష్పరాజ్' పైన రివెంజ్ తీసుకోవడానికి వచ్చుండొచ్చు. అండ్ ఆ తర్వాత మెయిన్‌లీ ఈ షాట్ ఇది టీజర్‌లో అండ్ ట్రైలర్‌లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ షాట్ అనమాట. ఇక్కడ ఎవరికో అరగుండు కొట్టి మరి ఇక్కడ మెడలో చెప్పులు దండిస్తారు. అయినా గాని అక్కడ విలన్ అయితే అసలు నవ్వడు. చాలా సంతోషంగా ఉంటాడు. ఏదో తను అనుకున్న పని గట్టిగానే జరిగిందనుకుంటా. మేబీ 'పుష్పరాజ్' పైన రివెంజ్ అనుకోవచ్చు. అండ్ ఆ తర్వాత షాట్ దిస్ ఇస్ ద సిక్స్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్ ఆఫ్ ది ట్రైలర్. ఇది ఇక్కడ ఎవరిదో ఫ్యూనరల్ జరుగుతుంటది మనం చూస్తుంటే. అండ్ ఎవరిదో పెద్ద తలకాయలేసినట్టుంది. మేబీ అది 'పుష్పరాజ్‌ది' కూడా అయ్యుండొచ్చు. ఎందుకలా అంటున్నావు భయ్యా అంటే ఇక్కడ చూడొచ్చు. 'పుష్పరాజ్‌ని' కాల్చడానికి అదే 'పుష్పరాజ్' అంటే ఎవరో చనిపోయిన పర్సన్‌ని కాల్చడానికి మనకి నార్మల్ కట్టెలైతే వాడరనమాట. ఇక్కడ చూసుకోవచ్చు రెడ్ శాండిల్‌వుడ్ తోటే వాళ్ళని తగలబెడుతూ ఉంటారు. మేబీ ఇది ఒక సినిమాలో మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్‌దే ఉంటది. మేబీ 'పుష్పరాజ్‌ది' అయ్యుండొచ్చు. లేదంటే వాళ్ళ వైఫ్‌ది, వాళ్ళ మదర్‌ది లేదా కేశవ్ అది కూడా అయ్యుండొచ్చు. చూడాలి మరి సినిమాలో ఎవరి తలకాయ అది. స్టార్టింగ్‌లో చెప్పా కదా! ఒక 2 ఎలివేషన్స్ వస్తున్నాయి. అవి తప్పకుండా తెలుసుకోవాలని. అందులో ఒకటి ఇప్పుడు చెప్తాను చూడండి. మేబీ ఇక్కడ 'పుష్పరాజ్' వాళ్ళ ఫ్రెండ్స్ అతన్ని క్రికెట్ మ్యాచ్ ఆడిపించుకోరు కదా! అండ్ దాని తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకుంటే ఇక్కడ 'పుష్పరాజ్' ఇక్కడ చైర్‌లో కూర్చొని ఉంటాడు. అండ్ ఇక్కడ కప్స్ ఉన్నాయి. అంటే మేబీ ఏదో పెద్ద క్రికెట్ మ్యాచే ఆర్గనైజ్ ఉంటుంది. అండ్ మేబీ 'పుష్పరాజే' ఆర్గనైజ్ చేయంటూ లేదా 'పుష్పరాజ్' స్పాన్సర్ అయ్యుండొచ్చు. లేదా చీఫ్ గెస్ట్ అయ్యుండొచ్చు. సో, ఇక్కడ మనకి చూపిస్తారు ఎలివేషన్ షాట్. చిన్నప్పుడు ఎవరైతే వాళ్ళని ఇగ్నోర్ చేశారో ఇప్పుడు అక్కడ అతనే స్పాన్సర్ అయినాడని. అండ్ యాహ్! ఇది ఇంకొక ఎలివేషన్ షాట్స్. ఇదైతే నాకు టీజర్‌లో ట్రైలర్‌లో నాకు చాలా నచ్చేసింది. అదేంటంటే మనకిక్కడ 'పుష్పరాజ్' ముందట ఎవరో హెలికాప్టర్‌కి వెళ్తూ ఉంటారు. బట్ 'పుష్పరాజ్' ఎనకాలే నిల్చొని ఉంటాడు. అండ్ నెక్స్ట్ షాట్‌లో చూసుకుంటే 'పుష్పరాజ్' దగ్గర రైట్ అవే హెలికాప్టర్ వచ్చేసుంటది. 'పుష్పరాజే' హెలికాప్టర్ నుంచి దిగుతూ ఉంటాడు. మేబీ ఈ సీన్ చూస్తే మీకు పార్ట్ 1లో ఏదో సీన్ స్ట్రైక్ అయి ఉంటది కదా! యాహ్! అక్కడ ఎలా అయితే జాలీరెడ్డి అతన్ని కార్‌లో ఎక్కించుకోడో అప్పుడే కార్ కొంటాడు కదా! మేబీ ఇక్కడ హెలికాప్టర్ కొని ఉండొచ్చు అలానే. అండ్ మనం కలర్ చూసుకుంటే సేమ్ అక్కడ కూడా రెడ్ ఓమ్ని కార్ అండ్ ఇక్కడ రెడ్ హెలికాప్టర్. మేబీ అలాంటి సీనే ఒకటి అయ్యుండొచ్చు. అండ్ ట్రైలర్‌లో ఇంతేనా అనుకుంటున్నారా? ఇంకా చాలా 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 డీటెయిల్సే దాగున్నాయి. అవన్నీ చేస్తే వీడియో లెంత్ అస్సలు సరిపోదు. సో, ఈ వీడియోకైతే ఈ డీటెయిల్స్‌తో సరిపెట్టుకోండి. అండ్ తప్పకుండా పార్ట్ 2 వీడియో చేస్తాను. ఇంకా మిగిలిన డీటెయిల్స్‌వి. కానీ దానికి మీ సపోర్ట్ కావాలి. సో, ఖచ్చితంగా కిందకెళ్ళి కామెంట్స్‌లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేస్తాను పెట్టడానికి. సో, చెప్పాను కదా! కింద ఖచ్చితంగా కామెంట్స్‌లో చెప్పండి పార్ట్ 2 వీడియో కావాలా? వద్దా? అని. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒక్క డీటెయిల్ అయినా మీరు గెస్ చేయకుండా ఉంటే కింద నాకు కామెంట్స్‌లో చెప్పండి ఏది గెస్ చేయలేదో. సో, యాహ్! ఈ వీడియోకైతే ఇంతే. ఇంకా పార్ట్ 2 వీడియో కావాలంటే చెప్పాను కదా! కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో పక్కా లైక్ చేయండి. ఎందుకంటే నాకు కూడా రీచ్ రావాలి కదా! సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. 'పుష్ప' గురించి అండ్ వేరే మూవీస్ గురించి చాలా చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే త్వరలో రాబోతుంది. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.